నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారా, దూషిస్తున్నారా, పగబడుతున్నారా, అసూయ పడుతున్నారా? అయితే విను, వాళ్ళే నాశనం అయిపోతారు. వాళ్ళే నాశనం అయిపోతారు. ఒక గద్ద ఎత్తైన స్థలంలో ఎగురుతూ ఉంది. అంత ఎత్తైన స్థలంలో ఈ గద్ద ఎగరలేకపోతుంది. ఈ సమయంలో ఒక వేటగాడు ఆ గద్దను తన బాణంతో నేలకు రాల్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. నేల కూల్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ గద్ద ఎత్తైన స్థలంలో ఎగురుతూ ఉంటే ఓరవలో ఉన్నటువంటి మరొక గద్ద అంత ఎత్తు ఎగరలేక వేటగాడి దగ్గరకు వచ్చి ఆ ఎగురుతున్న ఆ గద్దను నువ్వు నేల కూల్చగలవా అని అంటే వేటగాడు అంటాడు, అదేగా నా ప్రయత్నం, అయితే నీకేం కావాలో చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు అన్నది ఈ గద్ద. అప్పుడు వేటగాడు ఏమన్నాడంటే, నా బాణం దూసుకుపోవాలంటే దానికి 4 రెక్కలు కావాలి, ఈకలు కావాలి అని అంటే ఈ గద్ద ఏం చేసిందో తెలుసా? చక్కగా 2 రెక్కలు చాపి, నా 2 రెక్కల నిండా ఈకలు ఉన్నాయి, నీకు ఎన్ని కావాలని పీక్కో అని చెప్పింది. 4 ఈకలు పీకాడు, ఆ బాణానికి కట్టాడు, దాన్ని వేసే ప్రయత్నం చేశాడు, అది పైకి వెళ్ళా. ఇది అనుకుంది ఈ బాణం వెళ్ళిపోయి ఆ గద్దను గుచ్చుకొని కిందకు తీసుకొచ్చేస్తుందని. ఆ బాణం కింద పడిపోయింది ఏమిటి అంది గద్ద. అప్పుడు వేటగాడు అంటున్నాడు, ఫోర్సు సరిపోలేదు. ఎందుకు సరిపోలేదండి? ఈకలు సరిపోలేదు అని అంటే మళ్ళీ గద్ద రెక్కలు చాపి పీక్కో, నీకు ఎన్ని కావాలన్నీ. ఆ వేటగాడు ప్రయత్నం చేస్తున్నాడు, ఆ బాణం కింద పడిపోతుంది, ఇదేమో రెక్కలు చాపుతా ఉంది, పీక్కో అంది. ఈ వేటగాడు ఏం చేశాడంటే ఆ బాణానికి కావాల్సిన రెక్కలు, బాణానికి కావాల్సిన ఈకలు పీకి 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 ఈ గద్దకు రెక్కలకి ఈకలే లేకుండా పోయినాయి. ఈకలు లేకుండా మిగిలిపోయిన ఈ గద్ద తన చూపు మాత్రం దేని మీద ఉంది? ఎగురుతున్న గద్ద ఎప్పుడు కింద పడదా అని చూస్తూ ఉంటే వీడేమో బాణము ఈకలు అన్నీ చక్కగా ప్యాక్ చేసుకొని తన బ్యాగ్లో పెట్టుకున్నాడు. అదేమిటి, దాన్ని కొడతాననే కదా ఈకలన్నీ పీకేసావు, నీ బాణాన్ని, నీ విల్లును, నీకున్నటువంటి సామాగ్రి మొత్తం ప్యాకింగ్ చేసేసావేంటి అని అంటే అప్పుడు వాడు అంటున్నాడు, ఆ గద్దను కొట్టాల్సిన అవసరం నాకే ఉంది, నువ్వు ఉన్నావు కదా ఈరోజు మధ్యాహ్నం భోజనానికి. ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి? దాన్ని అనవసరంగా ఎగిరే గద్దను నేనేమీ చేయలేను, పిచ్చిదానా. ఈ లోకంలో ఎవరైనా ఏ పక్షినైనా వేటాడతారు కానీ ఆకాశంలో ఎగిరేటటువంటి గద్ద జోలికి ఎవరు వెళ్ళరు. నువ్వు బుద్ధి తక్కువ దాని కనుక దాన్ని ఏదో కూల్చాలని ప్రయత్నం చేశావు, నన్ను ఏదో ప్రోత్సహించావు. నేను దాన్ని కూల్చాలనుకోలా, నీకున్న ఏకలన్నీ బీకాలనుకున్నా. ఇప్పుడు ఏది బలైపోయిందో చెప్పండి? ఎగురుతున్న గద్దను ఏదో కింద పడేయాలని, అసూయ చేత దాన్ని గాయపరచాలని